రెడీగా ఉన్నారు. జయబాబా అండి నాగమణి గారు. లలిత కుమారి గారు మీరు అవైలబుల్ ఉంటే మీరు చేయండి. నమోమి గారికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. 1 minute ఉంది స్టార్ట్ చేసిన. అయిందండి నా దాంట్లో. ఒక్క నిమిషం సరిపోయింది. సరే సరే చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा. महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावना. नमो मेरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి ఆరిషడ్వర్గము అంతరింపగా ఆరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు అవ్యయ మోక్షం బను గ్రహింపు. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి లలిత కుమారి గారు. చక్కగా ప్రార్థన దాన్ని అనిపించారు. మీకు జై బాబా నాగమణి గారి జై బాబా. అన్నిటి అవుతుంది. ఒక సంకీర్తన చేయండి, తర్వాత లక్ష్మి గారి మీద సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ మెహరని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనస. ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభుని రాకకై పరితపించుచు ప్రభుని రాకకై పరితపించుచు అహర్నిశంబులు ఆవేదనతో ఆవేదనతో పాడవే మనస ఆవేదనతో
పాడవే మనస మెహర్ మెహరని పాడవే మనస కాలమంతయు కరిగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామము చేరుకొనుటకై మెహరుని ధామము చేరుకొనుటకై మెహరుని ధామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమును క్షాళన చేసి నీ అంతరంగమును క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్యఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. లక్ష్మి గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శ్రీరాములు గారు అండి. జై బాబా. నేను పాడమంటారా? నన్ను పాడమంటారా? ఏంటండి? పాడండి నన్ను పాడమంటారా? పాడండి. ఓకే. తను లేదు, నేను పాడతాను. పాడండి పాడండి. బాబాకి జై. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది. మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది, శాశ్వత చెలికానిగా
తనను చేసుకొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ప్రేమధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. పన్నగేశ్వర గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. శ్రీరాములు గారి జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత పద్మావతి ఆంటీ మీరు రెడీ ఉండండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. నీవుండేదా కుండపై నా మెహరు, నేనుండేది నేలపై ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే ఈ పేదరాలి మనసెంతో వేచే. నీ పాద సేవ మహద్భాగ్యమీవా, నాపై నీ దయ చూపవా మెహరు, నాపై నీ దయ చూపవా. నీవుండేదా కొండపై దూరాననైనా కనీ భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్వనీవా. మెహరాబాదు నా కొలువైన బాబా, నాపై నీ దయ చూపవా మెహరు, నాపై నీ దయ చూపవా. నీవుండేదా కొండపై నా మెహరు, నేనుండేది నేలపై ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. మీకు జై బాబా. పద్మావతి ఆంటీ జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. సులోచన రెడీ ఉండమ్మా. పద్మావతి గారు జై బాబా. జై బాబా. జై బాబా. జై. पाड़ती अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలసింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, యశ్వసించు వారి ఎదను వీణగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. మౌనములో మత దేశం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా
మలచి మేలు కొలిపింది శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది సత్యముతో ఏకమై పొమ్మంది ఆ ప్రేమకేనా నీరాజనం ఆ మూర్తికేనా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా की జై బాబాలు ధన్యవాదాలు తండ్రి గారికి మీకు కూడా జై జై బాబమ్మ జై బాబా ఆంటీ. చక్కగా మంచి సంకీర్తన పాడించారు. బాబా వారి రెండోసారి వినాలనుకున్నాను. జై బాబా ఆంటీ. సులోచన జై బాబా అమ్మ సంకీర్తన బాబా. చేయము. తర్వాత శ్రీకుమార్ గారు అడిగినారు. జై బాబా. జై బాబా అంటే జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను బాబా మేరను నామస్మరణము బాబా మేరను నామస్మరణము భయమను వాకిట తలచాను తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు లేనే లేని వ్యతలకు వగచి మోమున నగవును విడిచాను లేనే లేని వ్యతలకు వగచి మోమున నగవును విడిచాను చిన్మయ మగుని రూపము తలచి చిన్మయ మగుని రూపము తలచి చిరునగవులతో పిలిచాను తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు నీ కానుకలగు భవరోగాలను నీ కానుకలగు భవరోగాలను భరించగమము దీవించు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు స్మరణకు తను ఒక సాధనమే కదా తనువును తడికెలు కానీకు స్మరణకు తను ఒక
సాధనమే కదా తనువును తడికెలు కానీకు మెహరు శ్రీ నిన్ను ప్రార్థించినని మెహరు శ్రీ నిన్ను ప్రార్థించినని చిటికెడు ప్రేమను ప్రసరించు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికీ జై బాబా ఆంటీ జై మెహర్ బాబా మీకు జై బాబా అమ్మ. సులోచన చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించండి. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ మీరు సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు రెడీ ఉండండి. జై బాబా. जय बाबा। సంకీర్తన చేయండి. हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है प्रेम के सिंधु दीन के बंधु दुख दरिद्र विनाशन है शुभ्र अनंत अज्ञेय अमामय जग के द्वंद्व निकंदन है करुणा सिंधु आरती के बंधु अखिल शांति विनाशन है शुभ्र प्रभाकर शांत सुधाकर पूर्ण ब्रह्म सनातन है तू है पिता कुटुंब यह तेरा भक्ति तेरी अनुपम धन है नित्य नवीन बड़े यह नाता याद तेरी हो चिन चिन है बंधु सखा भ्राता प्रतिपालक केवल तू अवलंबन है हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है माया मोह विनाश शीघ्र कर मुक्त करो भव बंधन है कण कण में तेरी आभा लखे विश्व के सब जन है मेहर रहे जगत पर तेरी बाबा अलख निरंजन है मेहर रहे जगत पर तेरी बाबा अलख निरंजन है हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है जय बाबा अंडी नागमणि गाరు జై బాబా అందరికి జై బాబా అంకుల్ మంచి జై సంకీర్తన బాబా అండి పాడి వినిపించారు అంకుల్. జై బాబా జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు జై బాబా. శారద గారు జై బాబా అండి మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అందరికీ జై బాబా.
अवतार मेहर बाबा की जय। వరమేని సేవనాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమేని సేవనాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవనాదు జీవనమైతే నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవనాదు జీవనమైతే శూన్యములో సర్వమునే పొందెదనయ్యా శూన్యములో సర్వమునే పొందెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన అవతార్ మెహర్ బాబా की जय फर्स्ट टाइम పాడాను నాగమణి గారి పాట ఫస్ట్ టైం అయినా బాగా పాడారండి శారద గారు. జై బాబా. థ్యాంక్ యూ ఫస్ట్ టైం పాడాను ఈ పాట అని చెప్తున్నా నాగమణి జై బాబా అండి. చక్కగా మంచి సంకీర్తన పాడించారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు మనకి స్పీచ్ కు టైం అయింది కాబట్టి 2 minutes అయింది. రామారావు గారు బాబా వారి సందేశాలు తెలియజేయాల్సిందిగా కూర్చున్నాను. జై బాబా అండి. రామారావు గారు. జై బాబా అండి. జై బాబా అండి. వినిపిస్తున్నారండి? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. జై బాబా. జై अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. గ్రూప్ లో ఉన్న బాబా ప్రేమికులందరికీ నా హృదయపూర్వక జై బాబా అండి. మీ అందరికీ తెలుసు, నిన్న బాబా ఓక్లామా యాక్సిడెంట్ జరిగిన సంగతి. నిన్న అందరూ ప్రపంచం అంతా బాబా నామజాపం, బాబా యొక్క ఈ ఓక్లామా యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ అన్ని సెంటర్లు అంతా, ప్రపంచం అంతా అన్ని సెంటర్లో అందరూ చర్చించుకున్నారు. అదే బాబా ఏం చెప్పారంటే,
ఈ ఈ ముందుగానే బాబా ఈ యాక్సిడెంట్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అమెరికాలో నా ఫిజికల్, నా భౌతికమైన శరీరానికి చాలా ఇది రావాలి, యాక్సిడెంట్ అవ్వాలి అని ముందుగా బాబా సూచిస్తున్నారు ఎప్పటి నుంచో. అలాగే మీ అందరికీ తెలుసు, ఎలిజబెత్ ప్యాటర్సన్ కి బాబా 32లోనే వెళ్ళినప్పుడు ఆవిడ ఆ గార్డెన్ లో ఫ్లవర్ కోసి ఆవిడ బైబిల్ ఎప్పుడు చదువుతుంటుంది, ఆ బైబిల్ ఆ రోజు డేటు, ఆ రోజు ఇయర్ డేట్ నోట్ చేసుకోమన్నారు ఇచ్చిన రోజు. ఎందుకో తెలియదు ఆ ఫ్లవర్ తీసుకుని ఆవిడ ఆ బైబిల్లో పెట్టుకుని ఆ కాగితం కూడా పెట్టుకుని బాబా రాయమన్నారు, నోట్ చేసి కాగితం స్లిప్ రాసుకోమన్నారు. అవ్వలేదు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 20 years ముందే ఎలిజబెత్ ప్యాటర్సన్స్ ఇచ్చారు. 1932 మే 24న ఆ గార్డెన్ లో ఫ్లవర్ కోసి ఇచ్చి ఎగ్జాక్ట్ 20 years అదే రోజున ఆవు డ్రైవింగ్ చేస్తూ ఎలిజబెత్ చేస్తున్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ గురించి బాబాయ్ నుంచి ముందే చెప్పారు. ఏమని చెప్పారంటే, ద సాయిల్ ఆఫ్ అమెరికా వాంటెడ్ ఈజ్ బ్లడ్ అండ్ ఈజ్ అండ్ ఇది ఇన్ఫినిట్ మెస్సీ ఈ వాస్ స్పిల్లింగ్ ఇట్ దేర్. సో అమెరికా యొక్క భూమి, అమెరికా యొక్క భూభాగం, అమెరికా నా రక్తాన్ని కోరుకుంటున్నది. సో ఆయన అనంతమైన దయతో నిన్న 24/1952 సో ఆ రోజు ఆయన రక్తాన్ని ఆయన చిందించారు అమెరికా భూభాగం మీద. ఇది బాబా చెప్పింది. వీళ్ళు యాక్చువల్గా బాబా ఏప్రిల్ మాసంలో మిటిల్ బీచ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈసారి ఫస్ట్ టైం వీళ్ళు కూడా అదే మెహరామ్ అని శ్రీమండలం కూడా తీసుకెళ్తారు అమెరికాకి. తీసుకెళ్ళినప్పుడు అంతా ఒక 1 month స్టే అయిన తర్వాత మిటిల్ బీచ్ లో బాబాయ్ యొక్క టూర్ ఎక్కడంటే సౌత్ కార్లోనియా మిటిల్ బీచ్ నుంచి ఒజాయ్ కాలిఫోర్నియా, సౌత్ కార్లోనియా నుంచి కాలిఫోర్నియాలో ఉన్న ఒజాయ్ ఆ హిల్ కి వెళ్ళాలి. అది ఒక 9 days 7 week టూర్. అది వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు బాబా ముందుగానే చెప్పారు, బాబా యాక్సిడెంట్ అయింది, ఆ విషయాలు మీ అందరికి తెలుసు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రావడం, బ్లడ్ లో ఉండడం, బాబా ఆ విషయాలు అందరికి తెలుసు. సో ఆయన 19 June బాబా మెసేజ్ ఇచ్చారు తన లవర్స్ మొత్తం ప్రపంచానికి. ఏమని ఇచ్చారంటే, మే 24 యాక్సిడెంట్ అయిందండి, జూన్ 13 బాబా ఇచ్చారనమాట. ద పర్సనల్ డిజాస్టర్ ఫర్ సమ్ ఇయర్స్ ఫోర్ టోల్డ్ మీ, నా యొక్క ఈ వ్యక్తిగతమైన ఈ యాక్సిడెంట్ అది మీకు ముందుగా సంవత్సరాల ముందుగా చెప్పబడుతుంది. ఎట్ లాస్ట్ అది జరిగింది. అది ఎలా జరిగిందంటే అమెరికన్ కాంటినెంట్, అమెరికా భూభాగంలో మేము ప్రయాణిస్తుండగా జరిగింది. ఇది దాని జరగడం వలన మొత్తం మొహం, నా ఫేషియల్ ఇంజరీస్, బ్రోకెన్ లెగ్, బ్రోకెన్ ఆర్మ్ అండ్ మచ్ మెంటల్ ఫిజికల్ సఫరింగ్స్. నా యొక్క ముక్కు, ఆయన ముక్కు కూడా చిదిగిపోయింది. అది ప్లస్ ఇంజురీస్, ఫేస్ అంతా, లెగ్ ఇరిగిపోయింది, లెగ్ ఇరిగిపోయింది మొత్తం. బాబా చాలా దాని ఎడం భాగం అంతా పిప్పి అయిపోయింది. దానివల్ల ఆయనకి మెంటల్ ఫిజికల్ సఫరింగ్స్. ఇట్ వాజ్ నెసెసరీ షుడ్ హ్యాపెన్ ఇన్ అమెరికా, గాడ్ విల్ ఇట్ సో అన్నారు బాబా. ఇది అమెరికా భూభాగంలో జరగవలసి ఉంది, అలా అవసరం. ఆ యొక్క యాక్సిడెంట్ భగవంతుడు అలాగే జరిపించారు అని బాబా చెప్పడం జరిగింది. సో ఈ అమెరికా ఇవన్నీ ఎందుకు, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకంటే, మనం ఈ ఆధ్యాత్మిక ఈ విశ్వానందరికీ భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వంలో ఉన్న అందరికీ పుష్ ఇస్తాడటండి, తోపుడు. ఒక్క తోపుతో వస్తాడనమాట. మామూలుగా ప్రయాణం చేయాలంటే లక్షలాది సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు, కానీ భగవంతుడు ఎన్నో లక్ష జన్మలు ఎత్తే కానీ భగవంతుడు భూమి మీదకి వచ్చు. ఏజ్ ఆఫ్టర్ ఏజ్, ఎప్పుడైతే ప్రతి యుగంలో భగవంతుడు వచ్చినప్పుడు మానవ రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు ఎలా వస్తాడట, పుష్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రతి చైతన్యము యొక్క కింగ్డమ్ కి ఆయన పుష్ ఇస్తాడు. మానవులకే కాదటండి, ఫ్రమ్ స్టోన్ ఆఫ్ కాన్షియస్ టు హ్యూమన్ ఆఫ్ కాన్షియస్నెస్. రాయి చైతన్యం దగ్గర ఉన్న రాయి దగ్గర నుంచి మానవ చైతన్యం వరకు ఉన్న మొత్తం అన్ని జీవరాశులు, మానవులకి, ఈ రాయికి, అందరికీ ఆ చైతన్యంలో ఉన్న వాళ్ళందరికీ ఆ చైతన్యాన్ని పుష్ చేస్తాడనమాట. పుష్ చేస్తాడంటే అవతారు కార్యక్రమం. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు అవతారం
మాత్రమే చేస్తారు. అలాగ పుష్ భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు అతను మాత్రమే చేస్తాడు. ఈ యూనివర్సల్ పుష్ వల్ల ఏమవుతుంది, అతను ఆ యూనివర్సల్ పుష్ అంటే ఆధ్యాత్మిక త్రోపు అంతా విశ్వం అంతా ఆధ్యాత్మికంగా ముందుకు తోయాలంటే ఆయన అన్నిట్లో ఆయన ఆయన అయిపోవాలట. రాయి కింద పురుగులో అన్నిట్లో ఈ బికేమ్ వన్, దాంతో ఒకటైపోవాలి. అలా అయినప్పుడే అవతారుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశికి, ప్రతి జీవం లేని దానికి, జీవం ఉన్న వాళ్ళకి, రెండింటికి ఇన్మేట్ రెండు, ప్రాణం ఉన్నదానికి ప్రాణం లేని దానికి కూడా, ప్రతి దానికి ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా ఆయన ఆధ్యాత్మిక పుష్ ఇవ్వగలరు. ఎప్పుడు ఆయన అది ఒకటి అయిపోవాలి. రాయిలో రాయి కింద, క్రిమిలో క్రిమి కింద, వృక్షం కింద, బర్డ్, ఫిష్ అన్నిట్లో భగవంతుడు తనంతగా ఒకటి అయిపోయినప్పుడే ఆయన పుష్ ఇవ్వగలరు. సో అలా పుష్ ఇచ్చినప్పుడు ఆయన అన్ని ఎవ్రీథింగ్ అది ఒకటైపోవాలి. సో అవతార్ హ్యాస్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియన్స్. ఆయన యొక్క విశ్వాసం వరకు ప్రతి చైతన్యంలో ఉంటుంది. ప్రతి చైతన్యం అంటే ఒక స్టోన్ కింగ్డమ్ తీసుకునుకోండి, స్టోన్ సామ్రాజ్యం రాయిలో ప్రతి దానికి ఒక రాయి అన్ని దానికో ఆ కింగ్డమ్ లో దానికి భగవంతుడు అయిపోతాడట. అలాగే వృక్షాలు, అలాగ క్రిమికేట్గా, అలాగ మానవులు, ప్రతి కింగ్డమ్ లో అతను ఆయన ఒకటైపోయి దానివల్ల అయిపోవడం వల్ల సో యూనివర్స్ బికేమ్ ప్రతి చైతన్యానికి, ప్రతి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రతి చైతన్య స్థాయికి ఆయన యొక్క యూనివర్సల్ పుష్ ఆధ్యాత్మిక త్రోపడి అందుతుంది. సో ఇప్పుడు భౌతికంగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మామూలుగా ఎవరైనా ఒక కింగ్, ఎవరైనా ఒక రాజ్యానికి కింగ్ అయ్యాడు అనుకోండి, రాజు అయ్యాడు అనుకోండి, వాడు ఏమవుతుంది, వాడు రాజు అవడం వలన కింగ్ ఆఫ్ ది వాడు ఏముంది, ఆ రాజ్యానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ కంట్రీ యొక్క రూల్స్ దాని ఉంటాయి. సో వాడు ఉన్నంత కాలం ఆ రూల్స్ పాటించాలి. ఎంతే షోల్డర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ది కంట్రీ. సో రాజు ఆ రాజ్యంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత తన భుజాన్ని వేసుకోవాలి. అంతే కదా, ఎవరు పేదవాళ్ళు ఉన్నా, ఎవరు సాయం కావాలన్నా రాజుదే రెస్పాన్సిబిలిటీ. ఆ రాజ్యంలో ఉన్న ప్రజల తాలూకా ప్రతి చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వరకు అందరికి ఆయనకి తిండి బట్ట అంత చూడవలసిన బాధ్యత రాజుది. సో ఆ రెస్పాన్సిబిలిటీ రాజు తన భుజాన్ని వేసుకుంటాడు. బట్ ఇఫ్ ఎనీవన్ యాక్ట్, అది మామూలుగా భౌతికంగా. కానీ మీరు ఒక నాటకంలో కొన్ని డ్రామాలో కింగ్ కింద యాక్ట్ చేశారనుకోండి, కింగ్ కింద మీరు యాక్ట్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు మీకు ఒక నాటకంలో, కింగ్ కింద మన రాజు కింద నీ పోర్షన్ ఇచ్చారు, ఆడియన్స్ ఉంటారు, ఆడియన్స్ ముందు కింగ్ కింద రాజు కింద చేయాలి. ఆ రాజు కింద చేసిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఆడియన్స్, ఆ హాల్లో కొద్దిమంది ఉన్న ఎవరైతే చూస్తారో ప్రేక్షకులకి, వాళ్ళకి చూసినంతసేపు వాళ్ళకి ఒక రాజుగా వాళ్ళకి అనుభూతి చెందించాలి, అంతే వాడి డ్యూటీ. ఒక యాక్ట్ చేసి నిజంగా రాజు అవుతే రాజ్యానికి మొత్తం ఆ రాజ్యంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైతే యాక్ట్ చేసి ఒక ఆడియన్స్, ఒక ప్రేక్షకులకు చూపిస్తున్నాడో ఒక చిన్న ఆడిటోరియంలో, వాడు ఆ వేసిన గంట అరగంట ఆ రాజు కింద ఆ ఆడియన్స్ కు అనుభూతి చెంద నిజంగా రాజే అన్నట్టుగా వాడు అక్కడ యాక్ట్ చేయాలి. అది వాడి రెస్పాన్సిబిలిటీ. సో అవి అయిపోయి అలా చేయడం వల్ల అవుతుంది, సో వాళ్ళు ఇంప్రెస్ చేయాలి ఆ ప్రేక్షకుల్ని, నిజంగా రాజు అన్నట్టుగా చేయాలి. గంట అరగంట నాటకం సేపు అసలు చేయాలి. ఇది యాక్ట్ చేస్తుంది రాజు. ఇంకా కంట్రీకి మొత్తం రెస్పాన్సిబిలిటీ రాజు ఏమవుతుంది, సో అతను ఆ గంట ఎంతో వర్క్ చేయాలి అంతే, ఆ రాజు కింద యాక్ట్ చేయాలి నిజంగా. అదే కానీ నిజంగా కంట్రీకి, ఒక రాజ్యానికి రాజు అయిన వాడు అందరు రెస్పాన్సిబుల్, రాత్రనగా పగలనగా ఎలా ఎదుర్కోవాలి, శత్రువులు ఎలా రక్షించాలి ప్రజల్ని, అదే బాధ్యత తీసుకుని ఆ రాజు చేయాలి. However, who simple as assume response for small and they are that as a king for small. సో ఎవరైతే ఈ చిన్న ఆడియన్స్ గురించి, తక్కువ ఉన్న 100 ఆడియన్స్ చూస్తాడో వాడు యాక్ట్ చేస్తుంటాడో, వర్కింగ్ యాక్టర్స్ కింగ్ స్మాల్ అయిన కొంతమంది ఆడియన్స్ కి వాడు యాక్ట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడే ఏమవుతుంది, ఇది డివైన్ డ్రామా, ఈ యూనివర్సల్ తలక విశ్వాసమైన ఈ నాటక రంగంలో, ఈ డివైన్ ఈ డ్రామాలో God has infinite consciousness human form as avatar. సో అది మామూలుగా నిజమైన రాజు ఒక నాటకం స్టేజ్ లో వచ్చారు. ఇక్కడ ఈ విశ్వంలో మొత్తం యూనివర్సల్, నిజానికి నిజమైన యూనివర్సల్ లో ఈ డివైన్ డ్రామా, ఈ డివైన్ నాటక రంగంలో, ఈ నాటక రంగంలో ఏమవుతుంది, అనంత చైతన్యమైన గాడ్, ఇన్ఫినిట్ కాన్షియస్, అనంతం చైతన్యమైన భగవంతుడు మానవ రూపంలో అవతారుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ బికేమ్ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్, అన్ని తానే అయిపోతాడు కూడా.
అనంత చైతన్యం పర్సనల్ ఫామ్ బికమ్ ఆఫ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఈ అనంత చైతన్యం ఎప్పుడైతే మానవ రూపంలో వచ్చిన భగవంతుడు ప్రతి కింగ్డమ్కి ఆయన కింగ్ అయిపోతాడు, కింగ్ అయి ఉంటారు, రాజు అయిపోతారు. అంటే ఒక రాయి సామ్రాజ్యం, మెటల్, కెమికటిగాలు, వృక్షాలు, ప్రతిదీ ఒక కింగ్డమ్ ఉంటుంది ఎవల్యూషన్ పరిణామ క్రమంలో. అది అది అతను ప్రతి రాయికి అంతగా ఆయనే రాజు. ప్రతిదాన్ని అన్ని తాళ్ళలో ఉండి అలాగ అన్ని జీవరాశుల్లోనూ, జంతువులు, మనుషులు అందరిలోనూ, అంటే ప్రాణం ఉన్న ప్రాణం లేని దాని వల్ల అన్నిటిలోనూ తను కింగ్. ఏ లెవెల్ ఆఫ్ చైతన్యానికి, ఆ కాన్షియస్నెస్ లెవెల్ చైతన్యానికి తగ్గట్టుగా అతను కింగ్ అవుతాడు. ఎప్పుడు ఆ ఇన్ఫినిట్ ఎప్పుడవుతుంది అది? అనంత చైతన్యం మానవ రూపంలో భూమిగా అవతార పురుషులుగా వచ్చినప్పుడు మాత్రమే. సో ఇన్ పెర్ఫార్మ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ హీ వర్క్స్ లైక్ కింగ్ ఫర్ ఎవ్రీ లెవెల్. సో అప్పుడు ఆ అవతార పురుషుడు ఒక రాజు కింద వాళ్ళ చైతన్యాన్ని అందరికీ ఒక సామ్రాజ్యంగా ఉండి దానికి ఒక రాజు కింద చూస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే రాజు కింద చూస్తారో, రాజు చెప్పాం కదా, రాజు తన రెస్పాన్సిబిలిటీని అందరినీ చూడాలి, అతను అందరి ఇది. సో అలాగా భగవంతుడు వచ్చినప్పుడు మాత్రమే సో ఈ అందరి చైతన్యంలో ఒకటైపోయి అలా చూడాలంటే వాళ్ళతో ఒకడైపోవాలి. రాయల కింద అన్నిట్లో కింద ఆ తగ్గ చైతన్యంగా ప్రతి చైతన్యంలో భగవంతుడు ఒకటే అయిపోయినప్పుడు ఎవ్రీ లెవెల్ దేర్ బై అజ్యూమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్. సో దాని రెస్పాన్సిబిలిటీ భగవంతుడు తీసుకుంటాడు. అది అవతార తరకు. కానీ అదే సద్గురుడు, ఒక పర్ఫెక్ట్ మాస్టర్, అతను ఏం చేస్తారు? అతని డ్యూటీ ఎలా ఉంటుందంటే ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అట. అతను ఒక యాక్టర్. ఇందాక నాటకంలో రాజు ఎలా అయితే గంట ఆ ప్రేక్షకుల్ని యాక్ట్ చేస్తాడు నిజంగా రాజుగా, అలా యాక్టర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. సద్గురువులో ఒక యాక్టర్ మాత్రమే. ఇది పర్ఫెక్ట్ మాస్టర్ వర్క్స్ ఫర్ పర్టికులర్ ఆడియన్స్. సో కొంతమంది ఆడియన్స్కే పర్ఫెక్ట్ మాస్టర్. అంతే చూసారు, ఆ రాజు ఆ ఉన్న ఆడియన్స్ ఉన్న ఆడిటోరియం ఉన్న వాళ్ళకే. అలాగే పర్ఫెక్ట్ మాస్టర్ కూడా కొంతమంది ఆడియన్స్కే వర్క్ చేస్తారు, యాక్టర్కే వర్క్ చేస్తారు. దిస్ మీన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అది కూడా సద్గురు యొక్క కార్యక్రమం కూడా యూనివర్సల్ విశ్వంలో ఒక పార్టే అది కూడాను. దస్ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ లైక్ యాక్ట్ యాజ్ ఎ కింగ్. సో పర్ఫెక్ట్ మాస్టర్ ఒక కింగ్ కింద, రాజు కింద యాక్ట్ చేస్తాడు. కానీ రాజుగా మారిపోడు, యాక్ట్ చేస్తాడు. బట్ ఈజ్ నాట్ బికేమ్ కింగ్. కింగ్ అయిపోడు పర్ఫెక్ట్ మాస్టర్, రాజు అయిపోడు, రాజు కింద యాక్ట్ చేస్తున్నాడు. సో బికాస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ హిస్ వర్క్. ఆయన వర్క్, ఆయన స్థాయి అంతవరకే. ఆ పర్ఫెక్ట్ మాస్టర్ యాక్ట్ చేసే వరకే. అది కూడా యూనివర్సల్ లో పార్టే అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ది వర్క్ ఆఫ్ అవతార్ అండ్ వర్క్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ అవతార్ బికేమ్స్ కింగ్ ఇన్ డివైన్ డ్రామా ఆఫ్ క్రియేషన్. సో వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? అవతార పురుషుడికి సద్గురికి ఏంటంటే, అవతార పురుషుడు ఆయన ఏమైపోతాడంటే వాళ్ళు కింగ్ కింద ఒకడైపోతారు. ఆయన ఇంకా యాక్ట్ చేయడం బికేమ్ దట్ కింగ్, రాజు అయిపోతాడు దానికి. ఈ క్రియేషన్ ఆఫ్ డ్రామా, ఈ న్యూస్ లో, ఈ సృష్టిలో, ఈ నాటక రంగంలో భగవంతుడు కింగ్ అయిపోతారు ఒకరు. అండ్ వర్క్స్ యూనివర్సలీ ఫర్ ది హోల్ సెట్ ఇన్ దేర్ బై షోల్డర్ రెస్పాన్సిబుల్ ఇన్వాల్వ్ ఇన్ ది హోల్ క్రియేషన్. అతను అలాగా ఈ సృష్టిలో వచ్చినప్పుడు, మానవ రూపంలో వచ్చినప్పుడు యావత్ విశ్వం తరకు భారాన్ని ఆయన రెండు షోల్డర్స్ మీద వేసుకుంటాడు, రెండు షోల్డర్స్ మీద, భుజం మీద వేసుకుంటాడు. ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ షోల్డర్స్, ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనివర్స్. రాయి దగ్గర నుంచి మానవుడి వరకు, నాటి ఇన్వల్యూషన్ లో ఉన్న ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు మొత్తం అంతే క్రియేషన్ లో, అంటే రాయి నుంచి ఆరో భూమిలో ఉన్న వాళ్ళు మొత్తం అందరి బాధ్యత తన మీద వేసుకుని, తన భుజాల మీద, తన షోల్డర్స్ మీద వేసుకుని, అండ్ ఈ క్రియేషన్ లో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు ఈ సృష్టిలో. పర్ఫెక్ట్ మాస్టర్ యాక్ట్స్ లైక్ ఏ కింగ్ ఫర్ సెలెక్టెడ్ ఆడియన్స్. సో మనం చెప్పినట్టు సద్గురు కొంతమంది ఆడియన్స్ కే అతను యాక్ట్ చేస్తాడు కింగ్ కింద, ఒక రాజు కింద. బికాస్ ఈజ్ వర్క్ లిమిటెడ్ టు సర్టెన్ సెక్షన్ ఆఫ్ యూనివర్సల్ వర్క్. సో ఆయన విశ్వంలో ఆయన వర్క్ సద్గురు తనకు ఆయన తనకు కార్యక్రమం కొంత లిమిటెడ్ పార్టే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సద్గురు కొంత లిమిటెడ్, తనకి ఇచ్చిన లిమిటెడ్ కార్యక్రమం అదే యాక్ట్ చేస్తారు. అది సో పర్ఫెక్ట్ మాస్టర్ లైక్ a king for because his work limited universal and not evolving in universal creation. అది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సద్గురువులు ఎవల్యూషన్ లో ఉన్న వాళ్ళకి అతను ఏమీ చేయడు, ఓన్లీ మానవులకి.
ఇన్వాల్వింగ్ అండ్ నాట్ బి ఇవాల్వింగ్ యూనివర్స్ ఇన్ క్రియేషన్. ఈ సృష్టిలో ఉన్న ఇవాల్వింగ్ అంటే పరిణామ క్రమంలో ఉన్న రాయి, చెట్టు, క్రిమికీటకాలు, బర్డ్స్, ఫిషెస్, యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ రాయి నుంచి మానవుడు వచ్చే జాతి ఇది ఆ ఇవల్యూషన్ ప్రాసెస్ లో సద్గురు ఏమీ చేయడట. ఎవరు చేస్తారు? అండ్ దట్ వర్క్ ఇస్ టు ఓన్లీ టు అదే నా సద్గురు ఎలాగా ఆయన ఫిజికల్ గా భౌతిక శరీరం వరకే సద్గురు వర్క్ చేస్తారు. ఆ సద్గురు బాడీ డ్రాప్స్ ఆ సద్గురు అయిపోయి ఇంకో ఆయన స్థానంలో ఇంకో సద్గురు వస్తే అతను చేస్తారు. కానీ సద్గురు యొక్క సంబంధం యూనివర్సల్ ఆయన భౌతికంగా శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఆయన కార్యక్రమం చేస్తారు. అదైనా ఆయన యాక్ట్ చేస్తాడు. కొంతమంది ఆడియన్స్ కి కొంతమందికే యాక్ట్ చేస్తారు, కొంతమందికి ఆయన ఇది ఆయన లిమిటెడ్ ఉంటుంది. దట్టు ఆయన ఎవల్యూషన్ దాంట్లో ఆయన ఏమీ చేయలేడు. అంటే పరిణామక్రమం, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఏంటి? రాయి దగ్గర నుంచి మానవుడికి వచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అతను ఏమీ చేయలేడు. అది సద్గురు. అవతార్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎవ్రీవన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ద టైమ్. అవతారాలకు బాధ్యత యూనివర్స్ లో ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కరికి, ప్రతి దాని మీద, ప్రతి విషయం మీద ఏమీ లేదు. సృష్టిలో ఏముందో అన్ని అన్నిటి మీద ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆల్ ది టైం. ఏదో ఒకరోజు ఒకరు అంత సృష్టిలో ఎప్పుడు ఆల్ ది టైం అంటే ఏంటి? ఏంటి ఈవెన్ అవతార్ ఫిజికల్ ఫామ్ డ్రాప్ చేసిన కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ ఈ భూమి మీద ఉంటుంది. ఫిజికల్ గా బాడీ డ్రాప్ చేసిన కూడా, వేరే సద్గురు బాడీ డ్రాప్ చేసి ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండదు సృష్టిలో. బట్ అవతార్ ఆల్ ది టైం అంటే ఎప్పుడు ఆయన ఫిజికల్ గా శరీరం త్యాగం చేసిన తర్వాత కూడా అవతారు తన సృష్టిలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, చేస్తాడు. అంతే. అవతార్ బాడీ డ్రాప్ చేస్తాడు కదా అని ఆ వర్క్ ఏమి అయిపోదట. అవతార్ తీసుకునే ఉంటాడు. వీటి కంటిన్యూ ఆల్ ద టైం అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు అవతార్ రెస్పాన్సిబిలిటీ సృష్టిలో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ దట్ హీ హాస్ టు అపియర్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ హ్యూమన్ ఫామ్. సో అవతార్ది నిరంతరంగా ఈ సృష్టి ఆయన యొక్క బాధ్యత ఉండడం వలన ఆయన మళ్ళీ మళ్ళీ 714 సంవత్సరాలకి భూమి మీదకి వస్తుంటాడు, తీసుకుంటుంటాడు, మరి భూమి మీదకి వస్తుంటాడు, చేస్తుంటాడు. సో ఇది ఆయన నిరంతరం ప్రక్రియ అది. సో ఆయన కార్యక్రమం అయిపోయి మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ తీస్తుంటాడు, నిరంతరంగా ఉంటుంది. అంటే ఫిజికల్ గా బాడీ డ్రాప్ చేసేంత వల్ల ఆయన సహాయం అందదు అనేది ఉండదు. అవతారు భూమి మీద అందరికీ అంటూ అవుతుంది. ఎందుకు ఎలా అవుతుంది అంటే అవతారుడు బికేమ్స్ ఎవ్రీవన్, ఎవ్రీథింగ్ బికేమ్. అవుతాడు ముందు అనుకున్నాం కానీ అందరితో ఒకటైపోతాడు, కింగ్ అయిపోయాడు, రాజు. హీ బికేమ్స్ కింగ్ ఫర్ ఎవ్రీ లెవెల్ ఆఫ్, ప్రతి చైతన్యానికి అతను కింగ్ అయ్యాడు. సో అవతార్ gives universal push to every level of consciousness in the process of evolution, and everyone attains the benefit of further progression consciousness of evolution. అవతార్ ఎప్పుడైతే ఇలా ఆయన ప్రతి స్థాయిలో అతను కింగ్ రాజు అయ్యి ఆ కింగ్డమ్ కి రావడం వలన, సో ఆయన ఆధ్యాత్మిక ఈ యూనివర్సల్ పుష్, విశ్వాత్మకమైన త్రోపు, ఈ పుష్ ప్రతి చైతన్యానికి అందుతుంది. అలా అవడం వల్ల ఎవ్రీవన్ ప్రతిది కూడా తనే ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. డ్యూరింగ్ ది physical lifetime of Avatar, infinite consciousness in personal form works such a multiple ways that prepares ground for every level of consciousness to achieve more progress of a definite period of time. అది సో అవతారుడు భౌతికంగా భూమి మీదకి వచ్చినప్పుడు అనంత చైతన్యము పర్సనల్ గా మానవ శరీరం ధరించే భగవంతుడు వచ్చినప్పుడు ఆయన యొక్క విధాలు మల్టిపుల్ గా ఉంటాయి. రకరకాలుగా అందరికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంట. ముందు అందరి తలకు సోల్స్ ఆత్మల్ని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది అవుతారు. ఎలాంటి వాడికైనా గ్రౌండ్ ఫర్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్, ప్రతి ఒక్కరికి ఎవ్రీ లెవెల్ అంటే ప్రతి చైతన్యం అంటే రాయి నుంచి మన వరకు అందరికీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఆయన చేసిన కార్యక్రమం ఫిజికల్ గా భూమి మీద వచ్చినప్పుడు అవతారం చేసిన గ్రౌండ్ ప్రిపేర్ చేసి చేరువేది. దానివలన కొంత టైంలో ఒక డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళందరూ ప్రోగ్రెస్, వాళ్ళ చైతన్యంలో ప్రోగ్రెస్ పెరుగుతుంది. మోర్ ప్రోగ్రెస్, వాళ్ళ యొక్క చైతన్యం ఎక్కువ చైతన్యం కావడానికి ఆయన ప్రిపేర్ చేయడం వల్ల, ఆయన వచ్చి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ వర్క్స్ అంటారు. ఈ వర్క్స్ ఆల్సో లింక్ యాజ్ ఎ ఇండివిజువల్ హ్యూమన్ కాన్షియస్ విత్ ఇంపర్సనల్ ఇన్ఫినిట్ కాన్షియస్. సో ఆయన భౌతికంగా లేకపోయినా
ఆయన యొక్క భౌతికంగా ఆయన లేకుండా ఆయన యొక్క చైతన్యం ఎప్పుడూ భగవంతుడి చైతన్యం భూమి మీద ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా ఒక లింక్ ఫామ్ చేసుకుంటాడు. ఆయన భౌతికంగా లేకపోయినా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా భగవంతుడు శరీరం లేకపోయినా ఈ సృష్టిలో అందరి యొక్క చైతన్యాన్ని పురోభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెన్ ద వర్క్ వాస్ ప్రిపరేషన్ ఫినిష్, అవతార్ కంప్లీట్స్ వర్క్స్ అడ్వాన్స్ హీ డబ్స్. ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో తన కార్యక్రమం ఏం చేయాలో అంత సృష్టిలో అందరికి పుష్ ఇచ్చి ఏం చేయాలో ఆ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అవతార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ఫిజికల్ బాడీ డ్రాప్ చేసేస్తారు. సో ఆయన ముందు ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు ఎలాగని, అంతే కదా. సో అలాగ చేసిన తర్వాత ఆయన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని దాల్చుతారు. శరీరం డ్రాప్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇది ఇంపర్సనల్ ఇన్ఫినిట్ కాన్షియస్ కంటిన్యూ రెస్పాన్సిబుల్ క్రియేషన్. అదే కదా చెప్పాం, ఆయన శరీరం లేకపోయినా ఆయన అనంత చైతన్యం, ఆయన మానవ రూపంలో లేకపోయినా అనంత చైతన్యం అది కంటిన్యూస్ గా ఈ సృష్టిలో అదే నడిపిస్తుంది, అదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది ప్రతి జీవరాశికి. సో ఈజ్ ఇంపర్సనల్ ఇన్ఫినిట్ కాన్షియస్ అంటే ఆయన శరీరం లేకపోయినా భౌతిక రూపంలో లేని నిరాకారమైన అనంత చైతన్యము ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ సిస్టమ్ ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అంటే శరీరంలో భగవంతుడు లేడు అని ఇదేం లేదు. ఆయన శరీరం ఎందుకు తలిచారు? ఆయన వర్క్ చేసుకోవడానికి, భౌతికంగా ఆయన శరీరం ద్వారా చేయడానికి యాక్సిడెంట్లని, తన కార్యక్రమాలని, మస్తులని వీళ్ళందరినీ చూసాం కదా బాబా చేసిన కార్యక్రమం అంతా. అందుకు ఆయన శరీరం కార్యక్రమం అయిపోయింది. ఆయన కార్యక్రమం చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు, అన్ని చైతన్యంలో అన్ని జీవరాశులకు వర్క్ చేశారు, ప్రిపరేషన్ చేశారు, ఆయన బాడీ డ్రాప్ చేశారు. ఈవెన్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత అనంత చైతన్యము ఆయన రూపంలో లేపనప్పటికీ ఆ లింక్ ద్వారా ఆ భగవంతుడు ఆ అనంత చైతన్యం ద్వారా ఈ సృష్టిలో ఈ కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉన్నాడు ప్రతి క్రియేషన్ లో. అండ్ దిస్ ప్రొవైడ్ డ్యూరింగ్ మేనిఫెస్టేషన్ అవతార్ డ్యూరింగ్ దిస్ ఫిజికల్ టైం. అవును, భౌతికంగా ఉన్నప్పుడు చేసిన యొక్క వర్క్ తనకు రిజల్ట్ ఆయన బాడీ డ్రాప్ చేసిన తర్వాత దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటాయి. In the other words, gross consciousness needs very physical presence of God on earth for further progress. His work further for consciousness requires physical exertion. So భగవంతుడు ఈ భూమి మీద గ్రాస్ స్థూల చైతన్యంలో ఆయన ఫిజికల్ గా భగవంతుడిగా వచ్చి ఆయన భూమి మీద వచ్చి అందరి జీవరాశి ప్రోగ్రెస్ చేయడానికి ఆయన భూమి మీదకి వస్తాడు. ఆ భూమి మీద కాన్షియస్నెస్ ఇచ్చేస్తే అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈ భూమి మీద ఈ స్థూల చైతన్యంలో వచ్చి అందరూ మానవ చేస్తున్నప్పుడు ఫిజికల్ గా హీల్ గెట్ ఫిజికల్ ఎక్సెషన్. ఆయన శరీరం అన్నిటికీ చూసారు. ఆ యాక్సిడెంట్ కూడా పార్ట్. అలా ఇండియాలో యాక్సిడెంట్, అమెరికాలో యాక్సిడెంట్, అలాగా ఎంతో ఆ ఫిజికల్ ఆ శరీరం అంటే భగవంతుడు అవతార శరీరం చాలా అవస్థలకి చాలా దానికి గురి అవుతుంటుంది, చాలా కష్టానికి గురి అవుతుంటుంది. మనం చూస్తాం అవతారం ఎంత కష్టపడ్డారో ఆయన చేసింది. Therefore, God as a formless has has to descend the age of death to human physical form. సో అందుకనే భగవంతుడు యుగానికి 700 ప్రతి యుగానికి భగవంతుడు భూమి మీదకి వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తుంటాడంటే తన యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ తన శరీరంగా చేయడం వల్ల అంతా సెటరేట్ చేసి అందరి చైతన్యాన్ని చాలా ముందుకి తోస్తూ ఉంటాడు. సో హౌవెవర్ బట్ ఫర్ ద వర్క్ ఆఫ్ మేనిఫెస్ట్ కంప్లీట్ రిక్వెస్ట్ టైం. సో ఈ భగవంతుడు తన కార్యక్రమం చేసే శరీరం డ్రాప్ చేసిన తర్వాత ఆ వర్క్ ఏదైతే గ్రౌండ్ వర్క్ చేస్తాడో అన్ని ఆ వర్క్ మేనిఫెస్ట్ అవడానికి ఆ విధి అంతటా దాన్ని ఆ ఫలితం అంతా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రపంచ యావత్ విశ్వం ఆయన యొక్క వర్క్ యొక్క ఎఫెక్ట్ ఆయన చేసిన కార్యక్రమం వల్ల ఈ విశ్వంలో దాన్ని మేనిఫెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం రిక్వెస్ట్ టైం. అది కూడా మానవాళ్ళు విట్నెస్ చేస్తారని చెప్తున్నారు. అది కూడా మానవాళ్ళు అంతా ఆయన చేసిన కార్యక్రమం దానివల్ల ఎంత వస్తున్నది ఏంటి అనేది కూడా చూస్తారు. దాని రిజల్ట్స్ ఆఫ్ ఆయన విశ్వంలో చేసిన విశ్వాత్మైన కార్యక్రమం యొక్క రిజల్ట్స్, దాని యొక్క రిజల్ట్స్ మానవాళ్ళు కూడా చూస్తారు. దాని మేనిఫెస్టో ఎప్పుడు ఆఫ్టర్ 100 years అవతార శరీర జారిత 100 years కి 100 సంవత్సరాలకి ఆ మేనిఫెస్టో రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. This is why avatar after his drops body for increasing the number of people come to know from. అందువల్ల అవతార్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆయన మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఆయన యొక్క మేనిఫెస్ట్ అయిన తర్వాత ఎంతో మంది అవతారానికి దగ్గర రావడానికి
తెలుసుకుంటారు భగవంతుడు వచ్చాడు మన లోపల, అందరూ తెలుసుకుంటారు. ఈవెంచువలీ హోల్ వరల్డ్ విల్ కమ్ టు నో హిమ్. ప్రపంచం అంతా ఆయన తెలుసుకుంటారు ఎప్పుడు ఆయన మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అది ఆయన 100 years అయిపోయిన తర్వాత అది కూడా దగ్గర పడుతున్నది. సో అది మానవాళ్ళు కూడా మనం విట్నెస్ చేస్తారు. దాన్ని ఆయన చేసిన కార్యక్రమం అంతా వస్తూనే ఉంటారు. సో హోల్ అండ్ వర్క్స్ గోస్ ఆన్ మేనిఫెస్టింగ్ ఆఫ్టర్ డ్రాప్ చేసి, సో ఆయన శరీరం డ్రాప్ చేసిన తర్వాత స్లోగా దాని ఆయన యొక్క మేనిఫెస్టేషన్ అని అది పెరుగుతూనే ఉంటుంది. బాబా ఏం చెప్పారంటే, బాబా అన్నారు మై ఫస్ట్ వర్క్ ఈస్ ఫర్ మై మండలి. సో ఆయన మొట్టమొదటి కార్యక్రమం తన మండలికి చేస్తారు. తన మండలి అంటే తన సర్కిల్ మెంబర్స్ కి అందరికి వాళ్ళ ముక్తి పొందడానికి, వాళ్ళ సంస్కారాలు చేయడానికి వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఫర్ మై లవర్స్, నా ప్రేమికులకి, మండలి తర్వాత నా ప్రేమికులకి చేస్తాను. అండ్ దెన్ ఫర్ హోల్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, సృష్టిలో ఉన్న మానవ చైతన్యం ఉన్న మానవాళ్ళ అందరికీ ఆయన మళ్ళీ చేస్తారు. నువ్వు మండలికి, లవర్స్ కి, ఎంటైర్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఉన్న హ్యూమానిటీకి, తర్వాత దెన్ ఫర్ ద హోల్ ఎవల్యూషన్, పరిణామ క్రమంలో రాయి నుంచి జంతువుకు ఉన్న పరిణామ క్రమంలో అన్ని వాటికి కూడా ఆయన చేస్తారు. దెన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ రిసీవ్స్ ది బెనిఫిట్ అకార్డింగ్ టు ది వర్క్ డన్ బై అవతార్. ఎలాగ దీని బెనిఫిట్ పొందుతారు మానవాలంటే, అవతారుడు భూమి మీద చేసిన వర్క్ ఈ యొక్క ఎఫెక్ట్ ఆయన ఎంత కష్టపడి చేస్తే ప్రతి ఇండివిజువల్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఆయన చేసిన కార్యక్రమం లెక్క ఫలితాన్ని దాని అకార్డింగ్, అది అవతారం చేసిన వర్క్ చేసిన ఎలా చేశాడో అంత తగ్గట్టుగా ప్రతి ఒక్కరు దాన్ని ఇది పొందుతారని చెప్తున్నారు. సో బాబా ఏం చేశారంటే, ఈసారి ఆయన చేసిన వర్క్ ఏంటంటే, పవర్ జనరేటర్, ఒక పవర్ హౌస్ ఉంది అనుకోండి, జనరేటర్ ఉంటుంది. జనరేటర్ మన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ కి జనరేటర్ పవర్ హౌస్ ఉంటుంది. ఆ పవర్ హౌస్ నుంచి అది ఒక విశ్వ కేంద్రం అనుకోండి పవర్ హౌస్. అక్కడి నుంచి అందరి మానవుల ఆత్మలకి ఆయన కేబుల్స్ వేస్తారు యూనివర్స్. అది అవతార కార్యక్రమంలో ఫిజికల్ గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం. కేబుల్స్ అందరికి, అన్ని ఆత్మలకి కేబుల్స్ వేస్తారు. అది లేట్ కేబుల్స్ కనెక్ట్ ఈచ్ పవర్ హౌస్. సో అన్ని కేబుల్స్ ఆ విశ్వాసమైన యూనివర్సల్ ఆ పవర్ హౌస్ కి కనెక్ట్ చేస్తారు. పవర్ హౌస్ కి అన్ని కేబుల్స్ కనెక్ట్ చేస్తారు, వైర్లు కనెక్ట్ చేస్తారు. సో ఈ కంప్లీట్ ది ప్రిపరేషన్ ఆఫ్ వాల్స్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. సో ఆఫ్ బల్బ్ ఆఫ్ సర్టన్ బల్బ్, మనం అందరూ ఒక బల్బ్ అనుకోండి, ఒక 20 watts బల్బ్, ఒక 30 watts, 40 watts, 60 watts, 100 watts, అలా మన వాటేజ్ మన యొక్క ఇది పెట్టి అని ఎలాంటి అదే చిన్న బల్బు దీని తగ్గట్టుగా నీకు అలాగ అందరికీ సృష్టిలో మన అవుతాడు. తను భౌతికంగా ఉన్నప్పుడు కేబుల్స్ వైర్స్ వేసి కనెక్ట్ చేసి ఆ వర్క్ అంతా చేస్తారు. సో మన ఎప్పుడు అవతార్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత వెన్ వర్క్స్ వాస్ మేనిఫెస్టేషన్, ఆయన యొక్క మేనిఫెస్టేషన్ మొదలు పెట్టినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ మన ఎంత బల్బు కెపాసిటీ ఉందో దాని తగ్గట్టుగా మనం దాన్ని పొందుతాం. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఆయన కేబుల్స్ వేసి అంత వర్క్ ప్రిపరేషన్ చేస్తారు గ్రౌండ్ వరకు. ఆయన 100 years అయిన తర్వాత ఆయన ఎవరైతే చేస్తారో అది ప్రతి ఇండివిజువల్, ప్రతి ఒక్కరు, వాళ్ళు ప్రతి ఒక్కరు మీ వాటేజ్, బల్బు వాటేజ్ బట్టి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతారు. when all bulbs are prepared, an individual switch off the power, he will automatically turn on. సో ఎప్పుడైతే ఆయన మేనిఫెస్టేషన్ అయిందో ఆ జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఈచ్ బల్బ్ రిసీవ్స్ ది లైట్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ. సో ప్రతి బల్బు అంటే ప్రతి ఆత్మ వాళ్ళ కెపాసిటీని బట్టి ఆ లైట్ రిసీవ్ చేసుకుంటుంది, ఆ కాంతి. దిస్ ఈస్ దట్ విల్ బి ద టోటల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. ఇది భాగవతుడి తలక మొత్తం ఆయన యొక్క మేనిఫెస్టేషన్ అని చెప్తున్నారు. ఇట్ విల్ టైమ్ ఆఫ్ యూనివర్సల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్. సో ఈ ఆధ్యాత్మిక పురుష భగవంతుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని అనుభూతి చెందుతారు. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు ప్రతిదీ అనుభవం చెందుతుంది. సో ఎవ్రీథింగ్ ఆయన ఇన్యానిమేట్ చెప్పేది ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, అన్నిటికీ ఈ యొక్క ఆధ్యాత్మిక పుష్ ఈ జనరేటర్ ఆడినప్పుడు మీరు ఉంచుకోవాలి. సో ఇట్ విల్ బి రిజల్ట్ ఆఫ్ ది యూనివర్సల్ వర్క్ అండ్ విల్ బి విట్నెస్ బై ది. ఇది ఆయన భూమి మీదుగా ఉండగా అవతార పురుష్ చేసిన ఆధ్యాత్మిక ఈ విశ్వాత్మైన వర్గం వలన ఇది జరుగుతుంది.
ఆ రిజల్ట్స్ కూడా మన వాళ్ళు అందరూ చూస్తారు. సో ద అవతార్ హాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్. ఆయన ఆధ్యాత్మిక విశ్వం కార్యక్రమాన్ని సెంట్ బాబా అన్నారు కదా, నీ 100% నా కార్యక్రమం చేస్తని చెప్పారు బాబా 68లో. అలాగే ఆయన కంప్లీట్ ఆ విశ్వమైన కార్యక్రమం చేశారు అందరికి. హీ ఈస్ డన్ ఫర్ ఆల్ అస్, అందరికి వీళ్ళు వాళ్ళని ప్రతి దానికి చేశారని చెప్తున్నాం. ఐ విట్నెస్ అతను రాస్తారు నేను ఐ విట్నెస్ ద అవతార్ సఫర్ ఇన్ఫినిట్లీ ఫర్ అస్ టు గివ్ ఎస్ పుష్ ఇన్ అవర్ కాన్షియస్. మనందరి చైతన్యంలో ఒక పుష్, ఒక తోపు ఇవ్వడానికి అవతారు అనంతంగా బాధపడ్డాడు. అనంతంగా బాధపడ్డం అంటే నేను అమెరికా యాక్సిడెంట్, సతారా యాక్సిడెంట్లు, ఇలా ఎన్నో కార్యక్రమం బాబా తన యొక్క చైతన్య తన శరీరాన్ని ఎంతో గురి చేసుకున్నాడు. ఆయన సఫర్ అవ్వాలి, అంత సఫర్ అయ్యాడు. ఇన్ఫినిట్లీ సఫర్ ఇన్ఫినిట్లీ ఇష్టం. ఎందుకు అనంతంగా ఆయన ఎందుకు బాధపడ్డాడంటే మన అందరికీ ఆధ్యాత్మిక పురుష ప్రతి జీవరాశికి అందరికి ఇవ్వడానికి ఆయన అవతార్ పుట్టాడు. ఐ సీన్ దట్ అవతార్ హస్ గివెన్ లవ్ అండ్ మెర్సీ ఇన్స్పైట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. ఇతను రాస్తారు కదా, నేను చూసాను కళలుగా అవతారుడు యొక్క ఆయన ప్రేమ, మెర్సీ, దయ, కృప అందరి మీద ఇచ్చారు. ఇండిఫరెన్స్, మన యొక్క అజ్ఞానంలో ఉన్న అంత దుర్మార్గుడైన మూర్ఖుడైన ఎందుకు పనికిరాడైనా మనం ఎందుకు వర్తి కాదట. అసలు ఆ మెర్సీ ఆ ప్రేమ పొందడానికి కూడా అర్హులు కావట. అయినప్పటికీ ఆయన ఎవరికి లేక అందరికి తన దయ, కృప, ప్రేమ అలా కురిపించాడు. నేను చూశాను ఫిజికల్ గా అని చెప్తున్నారు. సో ఐ సీన్ దట్ అవతార్ గివెన్ us లవ్ అండ్ మెర్సీ ఇన్స్పైట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ ఇగ్నోరెన్స్. మనలో ఎన్నో భేదాభిప్రాయాలు, ఎంతో గొడవలు ఎన్నో ఉంటాయి. అయినా మన అందరి మధ్యన మన అజ్ఞానాన్ని చూసి అయినప్పటికీ మనం వర్తి కాదు యాక్చువల్గా, అయినప్పటికీ ఆయన అనంతమైన ప్రేమ వేసి అందరికి ఇచ్చేసాడు. అండ్ ఈ యాక్సెప్ట్స్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అన్వర్తి. సో మనం ఎందుకు పనికిరాలైనా ఆయన యాక్సెప్ట్ చేశాడు అందరినీ. సో దేర్ ఫోర్ లెటర్స్ రిలైజ్, మనందరూ ఒకటి రిలైజ్, మనం ఒకటి మనం లాస్ట్ గా తెలుసుకోవాల్సింది అంటే మనం ఒకటే లెటర్స్, ఈ విషయాన్ని జాగ్రత్తగా అందరూ గమనించండి. లెటర్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ హి హస్ టోల్డ్. బాబా చెప్పారు ఏమని, ద పవర్స్ విల్ నెవర్ ఫెయిల్, ప్రొవైడ్ ద వైస్, టేక్ కేర్ ఆఫ్ ది కనెక్షన్ విత్ ఇట్. సో ఎప్పుడు ఆయన యొక్క యూనివర్సల్ పవర్స్ ఎప్పుడు ఆగిపోవడం కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదట. కానీ ఆ ఉన్న కేబుల్ కనెక్షన్స్ మీరు చూసుకోవాలి. ఆ కేబుల్ లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా, సో ఆ కనెక్షన్స్ కేర్ మనం చూసుకోవాలి. సో భగవంతుడు వైర్ కేబుల్ వేసాడు మనకి, ఆయన చేసాడు. ఆయన జనరేటర్ ఎప్పుడు రన్ అవుతుంది, యూనివర్సల్ జనరేటర్, అది ఎప్పుడు ఆగదు. కానీ మనం మాత్రం ఆ కేబుల్స్, కనెక్ట్ అయిన కేబుల్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా, తప్పుతున్నాయా, ఏమవుతున్నాయో అది మన బాధ్యత. సో పవర్ హౌస్ నెవర్ ఫెయిల్స్. సో అది బాబా ఆఖరిగా చెప్పిన విషయం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి. రామరామ చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారు. మనలో జరిగిన బాబా వారి తన స్వయంగా చేయించుకున్న యాక్సిడెంట్ గురించి చెప్పారు. ఎన్నిసార్లు విన్నా కూడా దాని తీరేది ఎవరికైనా కూడా ఆ విషయాలు కళ్ళకు కట్టిగా చెప్పారు. అలానే బాబా వారి ఈ అసలు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుందని చెప్తున్నారు. అలానే తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి తను వెళ్ళిపోయారు. ప్రతి 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు తను వస్తూనే ఉంటారు, తన బాధ్యత నిర్వహిస్తూనే ఉంటారు. కాకపోతే మనము తన మీద ప్రేమ, విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి అని చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మీకు ఏ హృదయపూర్వక జై బాబాలండి రామారావు గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. సంకీర్తన పెడతాము. విజయలక్ష్మి గారి జై బాబా అండి. జై బాబా. రామారావు గారు జై బాబా. సార్ రామారావు గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. పాడండి, చిన్న సంకీర్తన పాడండి. జై బాబా. ఎవరైనా తెలియదు, ఒక రావుతో ఫోన్ చేస్తాను. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।
నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు మమ్ము నీవే సవరించు వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము వ్యాకులము వలదంటే ఆనందమును మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తే మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తే మరిచాము నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము ప్రేమొకటి చాలంటే ఆ ఒకటే విడిచాము కపటమది తప్పంటే ఆ ఒకటే చేశాము కపటమది తప్పంటే ఆ ఒకటే చేశాము నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు ఎన్నున్నా మేరంటూ క్షణము గడిపాము ఎన్నున్నా మేరంటూ క్షణము గడిపాము నిన్ను వీడి మనలేమని మేరీ శ్రీ హృదయ నిన్ను వీడి మనలేని మేరీ శ్రీ హృదయ నీ మాటే వేదముగా अवतार में बाबा की जय జై బాబా అండి. లక్ష్మి గారు చక్కగా जय సంగీతం జై బాబా అండి. बाबा అందరూ జయ బాబా అండి అరుణ గారు జై బాబా అండి. మీరు సంగీతం తర్వాత అప్పారావు గారు అడిగారు జై బాబా. అరుణ గారు జై బాబా. అప్పారావు గారు మీరు అవైలబుల్ గా ఉంటే మీరు చేసి अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अवतार जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఆశీర్వదించు 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 నీ మాటనే నేను చెప్పాలని నీ పాటనే నేను పాడాలని నీ మాటనే నేను చెప్పాలని నీ పాటనే నేను పాడాలని నీ సేవలోనే తరించాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత వరగాలని ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని నీ కోసమే నేను బ్రతకాలని ఆశీర్వదించు
ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. నాలోని అహమంత అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని. నాలోని అహమంత అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని. 10 మందికి పంచి పెట్టాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే నేను పొందాలని ఆనందమే నేను పొందాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. జయవండి నాగమణి గారు. జై బాబా అండి. అప్పారావు గారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. రమణమ్మ ఆంటీ జై బాబా సంకీర్తన చేయండి ఆంటీ. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు. దైవీ ప్రేమికులకివి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. అందరిలోనున్నాను ప్రేమ వలన నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలను. అందరిలోనున్ను అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. పరుల భాగ్యములకని కలత పడుట మారు, నీకన్నా నిర్భాగ్యుల స్థితి నెరిగిన మేలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. చేయకూడదు హాని ఎన్నడు ఎవ్వరికి, అందరిలో అతడే అన్నియును అతడే. ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ, కలిగేనా ప్రేమ నిన్ను చేర్చు గమ్యం. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. నీవు పొందిన దాన్ని నిలుపు ఓరిమితో, దైవేచ్ఛగా నెరిగి స్వీకరించు తృప్తితో. దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలెరా, దేవుని కొరకే బ్రతికి మరణించవలెరా. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు. దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. జై బాబా ఆంటీ. రమణమ్మ ఆంటీ చక్కగా మంచి సంకీర్తన పాడారు. జై బాబా. రంజ గారు జై బాబా అండి. సంకీర్తన చేయండి.
జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. రాముడురా దశరథ రాముడు ఇతడేరా, రాక్షసులను వధించెనురా, ధర్మమునే స్థాపించెనురా. రాక్షసులను వధించెనురా, ధర్మమునే స్థాపించెను. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా, కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా, భారత యుద్ధము నడిపెనురా, భగవద్గీతను వసగెనురా. హై ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. బుద్ధుడురా గౌతమ బుద్ధుడు ఇతడేరా, అహింసను బోధించెనురా, ధర్మమునే స్థాపించెనురా. అహింసను బోధించెనురా, శాంతి సహనము నేర్పెనురా. హొయ్ ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. జీససురా జీససు క్రైస్తు ఇతడేరా, పాపులను రక్షించెనురా, పవిత్ర బైబులు నొసగెనురా. హై ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. మహమ్మదురా మహమ్మదు అల్లా ఇతడేరా, సోదర భావము పెంచెనురా, సమానత్వమును చాటెనురా. హై ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. మెహరనరా ఆ నామమే మధురమురా, మెహరుని స్మరణము చేయుమురా, ముక్తి మోక్షము పొందుమురా. హై ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. మాధవుడే ఇలా మానవుడయ్యనురా, మాధవుడే మానవుడౌరా, మానవులను మేల్కొల్పెనురా. హై ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన బాబా మన మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ అందరికి. జై బాబా. జడ్జి గారు చాలా సంకీర్తన చక్కగా పాడు వినిపించారు. జై బాబా అండి. లక్ష్మణ్ గారు జై బాబా అండి, ఒక సంకీర్తన చేయండి. చిన్న జై లక్ష్మణ్ గారు.
బాలాస్ అవతార్ గారు. మెహర్ బాబా की जय యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ఆ యాచింపకు ఏ ధనధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు అస్థిరమైనవి ఐగవాంచలు అతులితమైనవి అతని ప్రేమ అతులితమైనది అతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను దాత్రికి నొసగిన ప్రేమ రాతి నాతిగా చేసిన ప్రేమ గీతను దాత్రికి నొసగిన ప్రేమ శాంతి సమైక్యత చూటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా అవతార్ మెహర్ బాబా కి థ్యాంక్ యూ జై బాబా అందరికీ జై బాబా జై బాబా లక్ష్మణ్ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. మాలతి ఆంటీ మీరు ప్రేయర్ చేయండి. బాలరాజ్ గారు మీరు నామం చేయండి. ధనలక్ష్మి నువ్వు హారతి బొమ్మ రాజులో జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, and you are beyond comparison and none can measure you. You are without color, without expression, without form, and without attribute. You are unlimited and unfortunate, beyond imagination and conception, eternal and impossible. You are indivisible and none can see you. But with eyes divine, you always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament, in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are impressible and independent. You are the creator, the Lord of Lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite.
You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are insituate, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and beyond God also. You are Brahma, Paramatma, Allah, Ilahi, Izzan, or Musa, and God the Father. Your name is the only one worthy of worship. Jai दाद में बाबा की जय ओम पर ब्रह्म परमात्मा या इज़ान ला इलाहा इल्लल्लाह वो God Father Lord. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust and unclean, for every word spoken that ought not have been spoken, for every deed done that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Jai Baba. Avtar Meher Baba ki Jai. Beloved God, help us all to only more and more and more and more, instill it more, till we become worthy of union with you. And help us all to hold fast to the Lord Baba's garment till the very end. Jai Baba. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ నాగమణి అందరికీ జై బాబా జై బాబా అండి, జై బాబా. చాలా చక్కగా యూనివర్సల్ ప్రేయర్ చేసి బాబా వారికి మాకు ఇచ్చారు. మీకు జై బాబా అండి. బాలరాజు గారు జై బాబా అండి. ఒక నిమిషం సచిత నా ధనలక్ష్మి నువ్వు హారతికి రెడీగా ఉండమ్మ బాబా వారికి. జై సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंडी జై బాబా అండి. బాలరాజు గారు చక్కగా బాబా జై బాబా అండి. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మనము హృదయంలో తలుచుకొని ప్రార్థించుకుందాం ఒక నిమిషం. తర్వాత ధనలక్ష్మి బాబా వారికి హారతి. జై బాబా. బాబా
జై బాబా అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय जहाँ कल्पना शबन पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दयागन दिव्य सनातन परम दयागन हे जगदोधारो मेहर मनु हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना तुम राही तुमको लौटाना काहे बड़ाई करो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व कारण हरे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुमरा अंत न कोई पाया तुम्हें अनंत करो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो सीमा नाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको बीक तुम्ही दो प्रेम जनों को नित्य तुम्हें सुमारो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो दिव्य सनातन परम दयागन दिव्य सनातन परम दयागन हे जगदोदारो मेहर मनो हारति स्वीकारो मेहर मनो हारति स्वीकारो अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा मनी आंटी మీకు జై మెహర్ జై బాబా మా ధనలక్ష్మి చాలా చక్కగా ఈరోజు బాబా వారికి హారతి ఇచ్చారు తులచనాన్ని కూడా జై బాబా అమ్మ ఈరోజు బాబా వారి కార్యక్రమం తను చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు ప్రార్థనా గీతా నుంచి హారతి వరకు
అందరూ చక్కగా సంకీర్తన చేశారు. రామారావు గారు అన్ని విషయాలు తెలియచేశారు, మంచి విషయాలు తెలియచేశారు. అందరికీ బాబావారి ప్రేమ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి